వెలాసిటీ అట్ ఎనీ ఇన్స్టాంట్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనం ఈ డయాగ్రామే అబ్జర్వ్ చేద్దామండి. ఈ డయాగ్రామ్లో ఏముందండి, ఇక్కడి నుంచి మనం ప్రొజెక్టైల్ చేసినప్పుడు ఇది యూఎక్స్ యూఐ అవుతుంది, ఇక్కడ రిజల్టెంట్ యూ అవుతుంది. సో ఇక్కడ చూడండి యూఎక్స్ ఈక్వల్స్ టు యూ మనకు తెలిసిందే. సో యూవై కాంపోనెంట్ పైకి వెలాసిటీ లేదు కాబట్టి జీరో, యాక్సలరేషన్ మొత్తం ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో జీరో అవుతుంది, వై యాక్సిస్లో కింద గ్రావిటీ అవుతుంది కాబట్టి జీ అవుతుంది. ఇక్కడ ఏదో పార్టికల్ ఎక్కడో ఒక చోట అన్నాడు కాబట్టి వెలాసిటీ విఎక్స్ ఇటు వివై ఇటు వి పొటెన్షియల్ ఇది ఇక్కడ నేను పెట్టాను చూడండి, విఎక్స్ వివై క్లియర్గా రాశాను, అంటే ఇదే డయాగ్రామ్ ఇక్కడ క్లియర్గా వేసాను నేను అట్ ఎనీ ఇన్స్టాంట్ వెలాసిటీ దగ్గర. సో విఎక్స్ ఇటు వివై ఇటు వి ఇట్లా. సో ఈ యాంగిల్ని బీటా అనుకుంటాం, ఇది కూడా ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫస్ట్ మనం విఎక్స్ కాంపోనెంట్ని చూద్దాం. విఎక్స్ ఈక్వల్స్ టు యూఎక్స్ ఇంటూ ఏఎక్స్ ఇంటూ టీ. విఎక్స్ ఈక్వల్స్ టు యూఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాలి మనం, యూ పెట్టాలి. ఏఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాలి, జీరో పెట్టాలండి. జీరో పెట్టేసాము. సో ఇది మొత్తం జీరో అయినప్పుడు మిగిలింది ఏంటంటే మనకి విఎక్స్ ఈక్వల్స్ టు యూ. అదేవిధంగా మనం వివై కాంపోనెంట్ కూడా రాద్దాం. వివై ఈజ్ ఈక్వల్స్ టు యూవై ఇంటూ ఏవై ఇంటూ టీ. యూవై కాంపోనెంట్ అనేది ఇక్కడ యూవై కాంపోనెంట్ ఏమైందంటే జీరో అయింది. జీరో పెట్టేసేయండి, ఇది మొత్తం జీరో అయిపోతుంది. మిగతాది ఏవై అనేది జీరో, ఏవై అనేది జీ ఇక్కడ పెట్టేసాము. టీ ఏవై ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ టీ. రిజల్టెంట్ కాంపోనెంట్ చూస్తే స్క్వేర్ ఆఫ్ విఎక్స్ స్క్వేర్ ప్లస్ వివై స్క్వేర్ అని రాసుకోవచ్చు మనం. సో వెలాసిటీ, రిజల్టెంట్ వెలాసిటీ ఎట్ పర్టికులర్ ఇన్స్టెంట్ అంటే పర్టికులర్ పొజిషన్లో పర్టికులర్ టైం దగ్గర మనకి v ఈజ్ ఈక్వల్స్ అంటే రూట్ ఆఫ్ విఎక్స్ స్క్వేర్ అంటే ఏం పెట్టాము మనం, యూ. విఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, యూ స్క్వేర్. వివై ఎంత వచ్చింది, జీటీ స్క్వేర్. అదే కదా మనకి ఫార్ములా, ఇది వచ్చేసిందండి ఫార్ములా. ఇది వాడుకొని అట్ ఎనీ ఇన్స్టాంట్లో మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు ప్రొజెక్టైల్ మోషన్లో. అదేవిధంగా ఈ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. బీటా ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, ఈ యాంగిల్ ఇట్లా తీసుకుంటే ఆపోజిట్ బై బేస్ అని tan ఇన్వర్స్ ఆఫ్ tan తీసుకోవచ్చు, tan బీటా. tan ఇన్వర్స్ ఆఫ్ విఎక్స్ బై వి బై మనం కనుక ఫైండ్ అవుట్ చేస్తే బీటా వాల్యూ కూడా మనకు వచ్చేస్తుందండి.